ప్రతి సత్కార్యమును సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కనబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు మటుకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. సో వీటి గురించి మనం గడిచిన కొన్ని వారాల నుంచి వన్ బై వన్ చూస్తూనే ఉన్నాం. సో కొలసీలకి పౌలు ఎందుకు చెప్పాడంటే, కొలసీల్లో చాలామందికి డిఫరెంట్ భిన్నమైన బోధలు ఉన్నాయి. ఆ బోధల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఒక భిన్నమైన బోధ చేయడం అని కాదు, కానీ వీళ్ళు అసలైన యాక్చువల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఉదాహరణ చూడండి, ఇప్పుడు గ్రూప్ ఏ అనేవాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెంటనే ఇంకొకళ్ళని గ్రూప్ బి పెట్టారనుకోండి. యాక్చువల్గా గ్రూప్ బి పెట్టారు అంటే గ్రూప్ ఏలో ఉన్నాయన్నీ లేని అన్ని గ్రూప్ బిలో ఉంటాయి అని అనుకుంటే పొరపాటు. అంటే ఇది కూడా కరెక్ట్గా ఉందనుకుంటే పొరపాటు అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే వాస్తవానికి ఇది కరెక్ట్గా లేదు కాబట్టి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాబట్టి ఇది కరెక్ట్ అట్లా అనుకోవడానికి లేదు. ఏది లేఖనానుసారమో లేదంటే ఏది పరిశుద్ధాత్మ వల్ల కలిగిందో అది మాత్రమే కరెక్ట్ అవుతుంది, వేరేది ఏది కరెక్ట్ అవ్వదు. ఉదాహరణ చూడండి, బ్యాప్టిజం అనే పదం యాక్చువల్గా నీళ్ళలో మునిగి లెగడం అనే పదం అందరికీ తెలుసు. యాక్చువల్ కొంతమంది ఏమన్నారంటే వాస్తవానికి బ్యాప్టిజం అంటే ఏం లేదు, దేవుడిని నమ్ముకున్న తర్వాత వాళ్ళు బహిరంగ సాక్ష్యం ఇవ్వడం అని. కానీ ఇంకొంతమంది ఏమన్నారంటే బ్యాప్టిజం అనేది వాళ్ళ యొక్క పొజిషన్ మార్చుకున్నారు యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా తప్పులా అంటే పొరపాటు అవుతుంది. కానీ యాక్చువల్గా ఒక్కొక్కరికి చిన్న వెలుగు. బట్ యాక్చువల్గా రియాలిటీ అనేది ఎట్లా ఉందంటే, బ్యాప్టిజం అనేది రోమన్స్ చాప్టర్ 6లో 3లో ఏమంటే, క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందిన మీరు అందరూ ఆయన మరణంలోనికి బ్యాప్టిజం పొందుతామని మీరు ఎరకరా. సో ఇప్పుడు క్రీస్తు యేసు అనే ఆయన మరణం నిత్యమైన మరణం. అది యాక్చువల్గా ఒక్కసారి సరిపోద్ది అందరికీ. మనం కూడా అందుకని ఒక్కసారి చనిపోయాం. బట్ కానీ అది ఎలా ఉంటుందంటే ఇటర్నిటీ వరకు. అందుకనే అది గొర్రెపిల్ల అనే పదం రెవల్యూషన్లో కూడా రాయడం అని మనం చూస్తాం యాక్చువల్. సో ఇప్పుడు బ్యాప్టిజంలో ఉన్న రియాలిటీ ఏంటంటే, మనం కూడా రెగ్యులర్గా ఎవరితో చనిపోవాలా, ఆయనతో పాటు చచ్చిపోవాలా, ఆయనతో పాటు తిరిగి. ఇది రియాలిటీ. చూసారా, చాలాసార్లు బ్యాప్టిజం అయిపోయింది, బట్ కానీ ఇన్ రియాలిటీలో లేదనుకోండి, అప్పుడు మంచి బోధలు ఎవరు చేస్తారో ఆయన పక్కకి వెళ్తే పొరపాటే కదా. వాస్తవానికి అక్కడ విషయం ఏంటి, మన వరకు మనం ప్రభుత్వం కలిసి చనిపోట, వాస్తవానికి ప్రభుత్వం కలిసి తిరిగి లెగడం అనేది ద రియాలిటీ. అది బ్యాప్టిజం. ఈ రియాలిటీ మర్చిపోతాం. అసలు బ్యాప్టిజం దగ్గర ఈ రియాలిటీ ఉందన్న సంగతి మర్చిపోయి చచ్చిపోవాలనే పదం మాట్లాడతాము, కానీ జీవితాంతం ప్రాసెస్ అనేది మాత్రం చాలాసార్లు మర్చిపోతాం యాక్చువల్. సో అందుకని మన లైఫ్లో చాలా వరకు రియాలిటీని మిస్ కాకూడదు ఎప్పుడు కూడా. సో అట్లనే కొలస్సీలు రాసిన పత్రికలో కూడా చాలామంది ఎక్కువ మాట్లాడతారు లేదా తక్కువ మాట్లాడతారు. ఈ రెండు కూడా తప్పు అవుతుంది. ఒకరేమో కారణసహితంగా మాట్లాడతారు, ఇంకొకరేమో మర్మంగా మాట్లాడతారు. ఈ రెండు కూడా తప్పులే వాస్తవానికి. అందుకని అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడంటే, ఇవన్నీ కాదు, యాక్చువల్గా మీరు అంతరంగంలో ప్రభుతో కలిసి ఎంతో సావధానంగా ఉండగలిగితే అక్కడ మీరు దైవికమైన చిత్తాన్ని, పరిపూర్ణమైన దేవుడి యొక్క చిత్తాన్ని మీరు అర్థం చేసుకుంటారు. సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఎక్కడో తెలిసే, తిరిగి జన్మించినప్పుడు పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు, వాళ్ళు తిరిగి జన్మించడానికి కావాల్సినటువంటి విమోచన సంపాదించాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేచి సంఘం అనే దాన్ని ఏర్పాటు చేశాడో, ఇప్పుడు కష్టాలు వస్తాయి. ఒక్కొక్కరు 8ంటికి పెడతారు, ఒక్కొక్కరు 10ంటికి పెడతారు, లేదా ఒక్కొక్కరికి అలా ఉంటుంది క్రమం, ఒక్కొక్కరికి ఎట్టుంటుంది క్రమం. ఇక్కడ వచ్చింది సమస్య అంతా యాక్చువల్గా. ఒకళ్ళు అది చేస్తే ఒకళ్ళు ఇది చేస్తారు, ఇదంతా సమస్య. వీటన్నిటిలో ఏది రైట్ అని చెప్తావు? మా ఇంటికి ఏది దగ్గర ఉంటే అక్కడికి వెళ్తానండి అంటే అది రైట్ అవ్వదు వాస్తవానికి. నీకు లేఖనం ఏంటో తెలిస్తే అది కరెక్ట్ అవుతుంది యాక్చువల్గా. మా ఇంటి దగ్గర ఆర్సీఎం చర్చ్ ఉంది, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే, మా ఇంటి దగ్గర ఏదో ఉంది పెద్ద అంటే, ఇక్కడ విషయం ఎంత, లేఖనానుసారంగా ఏది కరెక్ట్ అనేది మనకు అర్థం కాకపోతే ఇదంతా తప్పుదోళ్ళకి వెళ్ళిపోద్ది. ఎంత అంటే ఒక మాట తిరిగి జన్మించాము అనే ఆ సంతోషం కూడా ఎగిరిపోతుంది యాక్చువల్. సో అందుకని పౌలు ఏమన్నాడంటే, దయచేసి ఆ బోధలు ఈ బోధలు కాదు, దయచేసి దీన్ని ఫాలో అవ్వండి. అదేంటంటే యాక్చువల్గా
మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. సంపూర్ణ జ్ఞానం అంటే దేవుడు మానవులకి ఏదో కొద్ది కొద్దిగా ఇవ్వాల, యాక్చువల్గా మొత్తం ఇచ్చాడు. అది సర్కిల్ లాగా ఉంటుంది. సర్కిల్ అంటే దీని బిగినింగ్, ఇది సర్కిల్ లా ఉంది. దీని బిగినింగ్ ఎండింగ్ ఎక్కడో మనం చెప్పగలమా? చెప్పలేం యాక్చువల్ చాలాసార్లు. బట్ దెర్ ఇస్ ఎ బిగినింగ్. బట్ అక్కడ ఒక బిగినింగ్ ఉంది. కానీ దేవుడి ప్రణాళిక ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటుంది. అందుకని యాకోబు కూడా ఏమన్నాడంటే, పరలోకం నుంచి వచ్చే ప్రతిదీ కూడా సంపూర్ణంగా ఉండి జ్యోతిర్మయ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది గమనాగమనం వల్ల ఛాయ్ కానీ లేదా మినుకొని కనపడినట్టు ఏమున్నదు, అది అంతా కనపడిద్ది అని చెప్పాడు. చాలాసార్లు చర్చ్ లైఫ్లో ఏం జరుగుతుందో మనకు కనపడదు. అటప్పుడు సమస్య అవుతుంది యాక్చువల్గా. కానీ అందరికీ దేవుడు ఇవ్వాలని అనుకున్నాడు, అందరికీ ఇచ్చాడు కూడా. అది అందరూ అర్థం చేసుకోగలగా. అట్ ద సేమ్ టైం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దేవుడి యొక్క తిరిగి జన్మించడం, విజయవంతుడు క్రైస్తవ జీవితం, సంఘంలో తలాంతులు, సంఘంతో కలిసి పనిచేయడం, ఇంకొక మాటలో చర్చ్గా బిల్డ్ అవ్వడం, ఇవన్నీ కూడా వాస్తవానికి చర్చ్లో జరుగుతూ ఉంటాయి. వీటిని మనం అర్థం చేసుకోగలగడం అనేది ఒక విషయం అయితే, వీటన్నిటిని ఆత్మ సంబంధమైన వివేకంతో మనం అర్థం చేసుకోగలగడం అనేది ఇంపార్టెంట్. అంటే మనకు అది వెలిగించబడాలి. అది ఒక మాటలో నేర్చుకున్నటువంటి ప్రాక్టీస్ అవ్వకూడదు. అదేమవ్వాలా? వెలిగింపై ఉండాలి. అంటే ఆత్మ సంబంధంగా ప్రత్యక్షత పూర్వకంగా మనకు తెలిసి ఉండాలి. అది ఉదాహరణకి ఎందుకు మీరు 2 పాటలు పాడతారు అంటే, ఇదంతా అలవాటు అన్నామంటే పొరపాటు అవుతుంది యాక్చువల్. అట్లా కాకుండా ప్రతి పాట వెనకాల మన హృదయాన్ని తెరవాలా, అప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయాలా, అప్పుడు తెలియకుండా రేపు తర్వాత వచ్చే వాక్యం మనకి లోపల పోతుంది అనే ఆ రెవల్యూషన్ మనకు ఉండాలి, ఆ ప్రత్యక్షత మనకు ఉండాలి. అట్టకి పడతారు, ఇట్టకి మాట్లాడతారు అనే మాటలు ఉంటే కనుక వివేకం లేదు మనకి. బండ గుర్తులు మాత్రమే ఉన్నాయి. ఆ బండ గుర్తులు ఉన్నాయంటే ఇంకొకరు వచ్చి పెద్ద బండ వేసినట్టు దాని వెనకాల పోతాం. అంతే కదా వాస్తవానికి. ఇప్పుడు చిన్న బండ ఉంది, ఇంకొకరు పెద్ద బండ వేస్తారు, అట్టు వెళ్ళిపోతాం. అట్లా కాదు యాక్చువల్గా. అలా కాదు, ఎప్పుడు బైబిల్ అలా లేదు యాక్చువల్గా. అది అసలు విషయం. సో మీరు ఏం చేయాలి? సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలా, ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. రెవల్యూషన్ వైజ్గా కటన్ తీసి చూసినట్టు చూడాలా. కటన్ తీసి చూసామంటే కట్టిన వేసిన తర్వాత కూడా మనకు తెలిసింది లోపలే ఉందో కదా. ఎవరైనా వచ్చి కట్టిన వెనకాల ఏం లేదనుకో, కట్టెన వెనకాల ఏముందో మాకు తెలుసు, సో ఇప్పుడు కట్టెను తీసి చూసాం కాబట్టి. అట్లా దైవికమైన సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒకడు రక్షించబడితే చాలు అన్నాడు అనుకోండి, అట్ట కాదు. రక్షించబడడం అనేది ఇట్స్ అ బిగినింగ్. చిన్నపిల్లడు పుడతంతో సమానం. సరిపోద్దా? పుడితే అయిపోయిందా? ఎంతమంది పుట్టగానే చనిపోయారు? అది దాని గురించి మనం ఆలోచించము. బట్ పుట్టి పెరిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బట్ కానీ ఎదగడం అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అట్లా మనం ఆ విషయాన్ని తెలిసిన వారమే ఆ విషయాన్ని మనం ఏకీభవించక ఎట్లా కాదు ఇట్ట అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, తెలిస్తే. లేకపోతే కష్టం అది. సో అందుకని ఆత్మస్వరం వివేకం కావాలా. అంత మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. పూర్ణం అనే పదానికి అర్థం ఏంటంటే, ఉదాహరణకి మీరు ఒక అన్నం వండాలనుకుంటారు. అన్నం వండాలి అనుకున్నారు కాబట్టి తెలియకుండానే ఎట్లా వండుతారు యాక్చువల్గా? ఆ పాత్ర తీసుకోవాలా, రైస్ దాంట్లో పోయాలా, నీళ్లు పోయాలా, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? పొయ్యి మీద పెట్టాలా, చాలా టైం వెయిట్ చేయాలా, ఇంకేమన్నా ముందు జాగ్రత్తగా చూడాలా. ఆఫ్టర్ సమ్ టైం ఇట్ విల్ బి రెడీ. అది ఈ ప్రాసెస్ అంతా కలిపినప్పుడు చిత్తమును పూర్ణంగా అనే పదానికి అర్థం ఇక్కడ యాక్చువల్గా. అంటే ఈ ప్రాసెస్ కూడా దేవుడికి చిత్తమే అని దాని అర్థం. ఈ ప్రాసెస్ గురించి ఎక్కడ చెప్పబడింది? ఎఫిషియన్స్ 1st చాప్టర్లో చెప్పబడింది. అదేంటంటే, మీ మధ్యలో గృహ నిర్వాహకత్వం అనేది ఒకటి ఉంది. అదేం చేసిద్ది అంటే, ప్రతి చిన్న విషయాన్ని కూడా లీడ్ చేస్తా అది మిమ్మల్ని అందరూ కలిసి సమానంగా పనిచేసేలాగన, ఒక మాటలో మీ తలాంతును వాడుకునేలాగన అతను ఏం చేస్తాడంటే, మిమ్మల్ని అందరినీ కూడా దైవికమైన లీడింగ్ ద్వారా నడుపుతూ ఉంటాడు యాక్చువల్గా. అది ఊరకనే రాదు ఒక మాటలో. అదే యాక్చువల్గా చిత్తాన్ని పూర్ణంగా గ్రహించడం అని అర్థం. అక్కడ కొన్ని మాటలు చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదు. చిత్తాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ చిత్తాన్ని జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం కూడా ఒక ఎత్తు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు చెప్పకుండా ఏమీ లేదు. ఆయన నువ్వు నీ పొరుగు వాడిని ఆశించొద్దు అని చెప్పినోడే నువ్వు ఆశించకుండా ఎలా ఉండాలో కూడా చెప్పాడు ఆయన. అది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఆశించొద్దు అని చెప్పాడు కాబట్టి నేను ఆశించుకుంటే పంట బిగుతాడు, నీ వల్ల అవ్వదు. ఆయన ఎట్లా ఆశించొద్దో కూడా చెప్పాడు. అప్పుడు నాకు అర్థం అవ్వాలి, ఎట్లా ఇట్లా చెప్పాడు ఈయన అని నాకు అర్థమైతే, క్రీస్తు యేసు జీవమిచ్చి ఆత్మ నియమం తెలియకుండా అన్నట్ట చెయ్యగలదు. ఈ ప్రాసెస్ మనకు అర్థం అవుద్ది. అట్లనే చర్చ్ లైఫ్లో కొన్ని పనులు చేయాలి అన్నప్పుడు, లేదా దేవుడి చిత్తాన్ని జరిగించాలి అన్నప్పుడు ఎట్ట జరిగించాలి అనేది కూడా అదొక ప్లాన్ ఉంది యాక్చువల్. సో ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. నలుగురికి విషయం తెలిస్తేనే కానీ కలిసి రావడం అనేది అసాధ్యం అవుతుంది యాక్చువల్గా. ఎక్కడైతే దర్శనం లేదో అక్కడ ప్రజలు ఎట్టుంటారు? కట్టులేక తిరుగుతారు. దర్శనం లేని చోట, అంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. ఎప్పుడైతే దర్శనం వచ్చిందో వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి గురించి చూడరు. ఇక యాక్చువల్గా తనదైన భాగంలో ఏం చేస్తారు? వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో చిన్న చిన్న విషయంలో కూడా దైవికమైనటువంటి విషయాన్ని నడపగలిగే స్టీవర్డ్షిప్ అనేది మీ కళ్ళ ముందు ఉండడం మీకు చాలా ఇంపార్టెంట్. అందుకే దాని గురించి రాయబడింది. అంటే 27 చాప్టర్ 1:27 చూద్దాం ఒకసారి.
ఉమ్. యాక్చువల్గా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే గృహ నిర్వాహకత్వం అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. మీరందరూ కుమారులాగా ఉండాలి. కుమారులు అంటే ఎవరు? ఎదిగిన పిల్లలు కదా, ఎవరినట్టు అయిపోరు. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు తుడుచుకుంటానికి సరిగ్గా ఉండదు. ఆ పిల్లలు యాక్చువల్గా అట్లా చేస్తూనే ఉంటారు. మనం అంతా ఏం చేయాలి? మనం సరి చేయాలా, చక్కబెట్టాలి. ఒకరోజు ఏమవుతారు? ఎదిగిన పెద్దోళ్ళు. ఈ ఎదిగిన పెద్దోళ్ళు వరకు ఈ గృహంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చక్కబెట్టడానికి పెద్దోళ్ళు ఉంటారు. వీళ్ళు దైవికమైన అనుగ్రహం పొందిన ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? తెలియకుండా అందరిని ఏం చేస్తారు? లిఫ్ట్ చేస్తారు. వీళ్ళు ఏమవుతారు? ఒక రోజుకి కుమారులు అవుతారు. కానీ ఆ కుమారులు అయ్యే లోపల ఈ జరిగే ఈ ప్రాసెస్ కూడా దేవుడు పెట్టాడు. అది గృహ నిర్వాహకం. ఇది మనకు అర్థం. ఇది మనకు అర్థమైనప్పుడు మనకు ఒక గృహ నిర్వాహకుడు అవసరం, డిప్యూటీ అథారిటీ మనకు అవసరం అని మనం అర్థం చేసుకుంటాం. యాక్చువల్గా అది పౌలు అంటున్నాడు. యాక్చువల్గా దయచేసి మీరు ఏ బోధ పడితే ఆ బోధ వైపుకి వెళ్ళకుండా మీకు ఒక డిప్యూటీ అథారిటీ ఉంది, ఆ అథారిటీ కింద మీరు ఉండండి. అప్పుడు తెలియకుండానే మీరు అథారిటీ కింద ఉంటారు. అదే సమయంలో క్రీస్తు కింద ఉంటారు. క్రీస్తు దేవుడి కింద ఉన్నట్టే, దేవుడి కింద క్రీస్తు ఉన్నట్టే క్రీస్తు కింద మీరు ఉంటారు. ఇక గృహ నిర్వాహకుడు ఉంటాడు. గృహ నిర్వాహకుడి కింద మీరు అందరూ ఎట్లా ఉంటారంటే సంపూర్ణులై ఉంటారు. ఎట్లా? ఒకే చక్కటి లీడింగ్తో సంపూర్ణులై ఉంటారు. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇది మనకు అర్థం అవ్వాలి. యాక్చువల్గా ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ, నేను అంత విస్తరించి మాట్లాడను. అది ఎలా ఉంటుందంటే, ఈ గృహ నిర్వాహకత్వం అనేది తెలియకుండానే ప్రతి అవయవాన్ని ఎంపవర్ చేస్తుంది. ప్రతి అవయవం ఏమవుతుందంటే బలంతో నింపబడి తనదైన పనులు పనిచేయడానికి వీలుగా అది బలపరచబడింది. యాక్చువల్గా దాని వచనాలు కింద ఏమన్నా చూడండి, ఒకసారి చూద్దాం. దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యంలో సఫలగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ప్రతి సత్కార్యంలో సఫలగుచు అంటే దాని అర్థం ఏంటి? మొదలుపెట్టిన ప్రతిదీ కూడా ఓ చక్కటి ఎండింగ్ అవుతుంది. అనుకున్నట్టు జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దేవుడి విషయమైన జ్ఞానమందు అభివృద్ధి అంటే అనుభవపూర్వకమైన దైవికమైన బలాన్ని గ్రహించున్నట్లు. ఎట్లా ప్రభువా మా జీవితంలో ఆయన చేసింది ఏంటి, లేదా మనం ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు మన మీద ఆయన తన శక్తిని ఎట్లా బయలుపరుస్తున్నాడు అనే విషయాన్ని లిటరల్గా అర్థం చేసుకోవడం. అంతే. దాన్ని ఆ గ్రేస్ అనేది ఎట్లా ఉంటుందంటే వన్ స్టేజ్ నుండి ఇంకో స్టేజ్ వరకు, ఇంకో స్టేజ్ నుండి ఇంకో స్టేజ్ వరకు. ఇప్పుడు దాకా మనం కేవలం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొంత అసలు ఎదురు చూడం దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు అని. కానీ దేవుడు అటువంటి వాళ్ళకి ఏం చేస్తాడంటే కొంత ఎదురు చూసేలాగా నేను ఇది కోరుతున్నాను అని చెప్పి అర్థమయ్యేలా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కొంచెం తర్వాత ఏదైతే కోరాడో దాన్ని చేయడానికి వీలుగా మిమ్మల్ని సహాయం చేస్తాడు. మీకు అలా చేసేటప్పుడు మీరు చేయలేకపోతున్నారని తెలుసుకునేలా చేస్తాడు. ఆ తర్వాత కూడా ఎలా చేయాలో చెప్తాడు. ఇదంతా ఏంటో తెలుసా? అనుభవంలో ఎదగడం. యాక్చువల్గా ఇది మనకు అర్థం అవ్వాలా. వచ్చిపోవడం వల్ల చాలాసార్లు వచ్చిన కష్టం ఇది. సో అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే మీరు దైవికమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉంటారు. ఎక్కడ? లిటరల్గా అంటే పని చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. పని చేసేటప్పుడు మీరు ఎంతవరకు చేయగలరో మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా అది ఆ తర్వాత మిమ్మల్ని ఎలా బలవంతం చేస్తాడో ఆయన మీకు అర్థమవుతుంది. అది దైవికమైన జ్ఞానమందు అభివృద్ధి పొందడం అనే లిటరల్గా ఉన్నటువంటి ఆయన శక్తి. అంత మాత్రం కాదు. అక్కడ ఏమన్నారు? ఆయనకి తగినట్టుగా అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయన తగినట్టుగా నడుచుకోవాలి. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే చిన్న పని అయినా పెద్ద పని అయినా, బట్ అట్ ద సేమ్ టైం వాస్తవానికి మనం మొదలుపెట్టే ఏ పని అయినప్పటికీ కూడా ప్రభువుని సంతోషపెట్టేదిగా, మానవుని సంతోషపెట్టేదిగా కాకుండా, లేదా మనం సంతోషపడేది కాకుండా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం సంతోషపడుకోవాలి అనుకున్నప్పుడు తెలియకుండానే మనకిష్టమని చేసేటప్పుడు దేవుడికి విరోధం అవుతూ ఉంటుంది. కానీ ప్రభువుని సంతోషపెట్టాలనుకున్నప్పుడు తెలియకుండానే మన స్వయం కొంచెం కోతకు గురవుతుంది. అలాంటప్పుడు కూడా మనం చెప్పగలిగేది ఏంటంటే నేను ప్రభువుని సంతోషపెట్టడానికి పని చేశాను, కానీ నన్ను సంతోషపెట్టుకోవడానికి నేను ఈ పని చేయట్లేదు. ఇలా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎదిగే కొద్దీ ఆయన మనలో ఉన్నటువంటి స్వయాన్ని చంపుతా ఆయనలో ఉన్న లైఫ్ని మనలో ఇంపార్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉంటాడు. సో అక్కడ విషయం అంతా అదే. ప్రభువుని సంతోషపెట్టినట్లు అక్కడ కింద చూడండి, ఆయనకి తగినట్టుగా నడుచుకునే వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతిని కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం. ఓర్పు దీర్ఘశాంతం. ఓర్పు అంటే ఏంటి? భరించడం కదా. ఓర్పు అంటే భరించడం. దీర్ఘశాంతం అంటే ఏంటి? వేచి ఉండడం. యాక్చువల్గా మన సమయం వచ్చే వరకు వేచి ఉండడం. దీర్ఘశాంతం అంటే వేచి ఉండడం. ఓర్పు అంటే భరించడం. ఇవన్నీ కూడా ఎట్లా జరగాల? ఎవరు నిజంగా ఓర్చుకుంటానికి సంతోషంగా ఉంటారు? ఎవరు ఓర్చుకుంటానికి సంతోషంగా ఉంటారు? కోపంతోనే ఓర్చుకుంటారు. సరే టైం కోసం ఎదురు చూస్తాం అన్నట్టే ఓర్చుకుంటారు యాక్చువల్గా. కానీ ఇక్కడ అది కాదు. ఆనందంతో కూడిన ఓర్పు అంటే ఎట్లా? ఉదాహరణ చూడండి, చిన్నపిల్లలు ఏదైనా పని చేసేటప్పుడు ఈ పాత్ర తీసి ఇక్కడ పెట్టుకున్నారు అనుకో, ఆడపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు తీసి ఇక్కడే పడేస్తారు. ఎక్కడ? మధ్యలో పడేస్తారు. దబేలని పడేస్తారు. పడేయంగానే ఎవరు కోపం వచ్చింది?
నీకు అనవసరంగా చెప్పాను నేను చేసుకుంటే డబుల్ పనులు అవుతున్నాయి అనరా యాక్చువల్గా. కానీ ఎప్పుడైతే పిల్లలకు నేర్పించాలనే విధానంలో ప్రత్యేకంగా కూర్చున్నారో, వాళ్ళు కింద పడేసినా సరే, సరే సార్ తీసి మళ్ళీ ఆడబెట్టి, మళ్ళీ తీసి చూద్దాం, మళ్ళీ పడేసావా, సరే మళ్ళీ తీసి చూద్దాం, మళ్ళీ పడేసావా, ఇట్లా ఓర్పుగా చేయగలిగే ఆనందమైనటువంటి విషయం చర్చ్ లైఫ్లో ఉంటుంది. వీళ్ళు ఓడిపోయారా, ఓడిపోయి పర్వాలేదు, ఓడిపోతాడు తెలుసు, గెలుద్దాం అనుకోమా. కానీ యాక్చువల్గా మళ్ళీ చెయ్యి, మళ్ళీ ఓడిపోయా, మళ్ళీ చెయ్యి, మళ్ళీ ఓడిపోయా, మళ్ళీ చెయ్యి, మళ్ళీ ఓడిపోయా, ఇట్లా. కానీ ఒకరోజు ఏం చేస్తావు, ఖచ్చితంగా తీసి ఇక్కడ పెడతాం. అది చాలా యాక్షన్. నన్ను ఒకసారి ఒక ఆయన సేవకుడు యూత్ మీటింగ్, యూత్ క్యాంప్ జరుగుతుంది, నాకు గుర్తొచ్చింది సడన్గా అది. ఆయన ఏం చేశాడంటే, ఆయన నెట్ కట్టుకుంటున్నాడు. యాక్చువల్గా అర్ధరాత్రి పూట 12 అయింది, అందరూ పడుకున్నారు, కానీ మేము మాత్రం తిరుగుతున్నాం పనుల్లో, అటు ఇటు ఇటు అటు పరిగెడ. సతీష్ ఇట్రా అన్న, నన్ను పిలిచాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఏసీ రూమ్లు ఉంటే ఆయన అక్కడ పడుకోవడానికి ఇష్టం లేదు ఆయనకి. పెద్దోళ్ళు సేవకులు, వాళ్ళ కోసం పాపం తెల్లారు వాక్యం చెప్పాలి, కష్టం ఉంటుంది వాళ్ళకి. యాక్చువల్గా వాళ్ళేం పడుకోరు, అక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటారు. అయినా సరే అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేక ఈ ఈ ఈ యవనస్తుల మధ్యలో కూర్చుంటాయి ఆయనకి మంచం తెచ్చుకున్నాడు. మంచం తెచ్చుకుని వీళ్ళంతా హాల్లో ఉంటే హాల్లో పడుకున్నాడు. వీళ్ళు పడుకుంటారా, గుయ్యి మాట్లాడుతూనే ఉంటారు. యాక్చువల్గా అది నిద్ర పట్టదు. కానీ ఈయన ఆ పడుకోవడానికి పెద్ద సెటప్ వేస్తాడు. ఏది నిద్ర పట్టదు ఆయనకి. యాక్చువల్గా దోమతారు, అది ఇది. నన్ను వచ్చి, తమ్ముడు ఇది కొంచెం అక్కడ కట్టు అన్నాడు. నేను కడుతుంటే నాకు రావట్లేదు యాక్చువల్గా. కడుతుంటే నాకు రావట్లేదు. జారు మూడై తమ్ముడు అన్నాడు. ఎవరు జారు మూడై తమ్ముడు అన్నాడు. నాకు రావట్లే. ఆయన 3 తాళ్ళు కట్టేసుకున్నట్టు వచ్చి నా తాడు కూడా తీసి కట్టేసాడు ఇట్లా. సరే నువ్వు వెళ్ళాను. నాకు ఎంత అవమానం అయిపోయిందంటే యాక్చువల్గా అసలు నేను ఎన్నో 100 సార్లు వేసాను యాక్చువల్గా. జారుముళ్ళు వేయడం నాకు పెద్ద కొత్త ఏం కాదు యాక్చువల్గా. నేను కట్టగలను యాక్చువల్, ఐ నో దట్. బట్ నాకు చేత కాలేదు ఆ రోజు. నాకైతే ఆయన నన్ను ఏం అనలే యాక్చువల్గా. నేను చర్చ్లో అయితే చాలా పనులు చేస్తూ ఉంటాము బాధ్యత కలిగి. ఆయన మన దగ్గరికి రాడు కూడా యాక్చువల్గా. కానీ ఆ రోజు నేను అసలు చేయలేకపోయాను. సరే నువ్వు వెళ్ళిపోతాము రాను. ఆయన అర్థం చేసుకుని చాలా ఈజీగా, రాదులే నాకు తెలుసు. అసలు నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి తండ్రి చూపించినటువంటి ఇదనమాట. యాక్చువల్గా మనకు అర్థం అవ్వాలి ఇది చర్చ్ లైఫ్లో. ఎవరైనా సీనియర్స్ అనుకుంటే వాళ్ళు చిన్నపిల్లలతో మనం ఇట్లాగే ఉండాలి యాక్చువల్గా. ఆనందంతో కూడిన ఓర్పు, దీర్ఘశాంతాన్ని మనం కనపరుచున్నట్లు సంపూర్ణమైన ఆయన శక్తి చేత మనం ఏమవ్వాలంటే బలపరచబడాలి. ఎట్లా బలపరచబడతావు? నువ్వు హోల్ పిక్చర్ని పైనుంచి చూసావంటే నువ్వు ఈజీగా అర్థం చేసుకుంటావు. దైవికమైన దర్శనం అంటే ఇది. వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు, సో ఈ స్టేజ్లోకి వచ్చే వరకు మనకి ఈ విషయాలు తప్పదు, సో ఇట్లా ఉండాలా, కాబట్టి మనం వీళ్ళకి తగిన సమయంలో ఈ ఫుడ్ పెట్టాలా అని మనకు అర్థమవుతుంది యాక్చువల్. ఇలా ఆనందంతో కూడిన ఓర్పుని, దీర్ఘశాంతాన్ని కనపరచాలంటే మనకు దైవికమైన దర్శనంతో బలపరచబడడం అంటే ఏంటి అర్థం? దర్శనాన్ని ఎరగగలగాల. అపోజిట్ పౌలు అన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆత్మ బలపరచబడాలని. మీ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏమవ్వాలా? బలపరచబడాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దైవికమైన లేఖనాలని, దేవుడి యొక్క ప్రణాళికని జాగ్రత్తగా చూడగలగాలి. వన్స్ అట్లా చూసేసారా వీళ్ళకి అర్థమైపోద్ది. యాక్చువల్ చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే మనం అంత బాగా చూడం, దానివల్ల సమస్య అదనమాట. సో అందుకని మీరేం చేయాలంటే ఆనందంతో కూడిన ఓర్పును, దీర్ఘశాంతాన్ని కనపరుచున్నట్లు ఆయన సంపూర్ణమైన ఆయన బలంతో మీరు ఏమాలంటే మహిమ కలిగినటువంటి ఆయన బలంతో మీరు ఏమవ్వాలి? బలపరచబడాలి. నెక్స్ట్ ఇంకో వచనం చూద్దాం. అక్కడ తర్వాత ఏముంది? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటుకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవుని బతి. ఎంత చక్కటి మాట రాశాడు. తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటుకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మీరు గమనించండి, ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఈ వాక్యాలన్నీ కొలసీలతోనే చెప్పాడు, అవునా? కొలసీలను చాలామందితో చెప్పాడు. యాక్చువల్ వీళ్ళందరూ పనులు చేస్తున్నారనుకోండి, వీళ్ళందరూ చక్కగా ఉన్నారనుకోండి, ఎవరికాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు? నేను బాగా చేస్తాను. ఇక్కడ విషయం అది కాదు. నీకున్న అర్హత అంతా ఎవరో తెలుసా? నీ పక్కన ఉన్న తేజోవాసుడైన సహోదరుడు. యాక్చువల్గా అది గుర్తుపెట్టుకోవాలి. నీ అర్హత అంతా ఎవరంటే అతను లేకపోతే నీకు అర్హత లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలిభాగస్తులు చేసినందుకు ఆయన్ని కృతజ్ఞతాస్తులు చెల్లింపవాలని మిమ్మల్ని బతిమాలుచున్నాం. యాక్చువల్గా చర్చ్ లైఫ్లో మనకి మన పక్కన ఉన్నటువంటి లేదా సహోదరులు సహోదరుల గురించి ఆ విలువ మనకు అర్థమైందంటే మనం స్థిరంగా ఉన్నట్టే. మనం యాక్చువల్గా
ఇది పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయనకి మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. ఏమని? మేమే చాలా చేసి ముగించాం, అది నా వల్ల అయిందని కాదు. తెలియకుండానే మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? తేజోవాసులైన గుంపులో పెట్టాడు. వీళ్ళు ఎవరంటే ఎప్పుడు కూడా వెలిగించబడుతున్నాడు. ఒక్క మాటలో దైవికమైన వెలుగు కోసం ఎదురు చూసేవాడు. దైవికమైన వెలుగు అంటే ఎట్లుంటుంది? మనం రోజు ఇక్కడ రాగానే లైట్లు వేసాం, వెలుగు వచ్చింది. అలాగే లేదా పొద్దున్న పూట లెగుస్తాం, సూర్యుడు వెలుగు వచ్చింది కాబట్టి పెద్ద కష్టం కాదు. మరి దైవికమైన వెలుగు ఎట్లుంటుంది? అసలు చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏం లేదు, మన మైండ్ చీకటి. గుర్తుపెట్టుకోవాలి, మనకు తెలిసింది చీకటి. కానీ మన మైండ్తో ఉన్న విషయాలన్నీ కూడా దేవుడికి అప్పచెప్పినప్పుడు అందులోంచి దైవికమైనటువంటి నేర్పు, దైవికమైన తలంపు మనకు వచ్చింది. అది వెలిగింపు అవుతుంది. ఒక మాటలో నేను తిరిగి జన్మించినప్పుడు నాకు అర్థమైంది, నేను దేవుణ్ణి నమ్ముకోగలిగాను, ఆయన నా కొరకే చచ్చిపోయాడు అనే విషయం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరైనా వచ్చి, మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు? రే నీకోసం యేసుప్రభు చచ్చిపోయాడు రా అంటాడు. మేము చాలా తెలివిగా ఆయన ఎప్పుడు చచ్చిపోతే ఇప్పుడు అంటావేంటి, ఇట్లా. కానీ ఒక రోజు అర్థమైపోయింది. ఇప్పుడు మా నాన్న వచ్చి నీకోసం యేసుప్రభు చచ్చిపోలేదని నేను నమ్మను. నీకు అర్థం కావట్లేదు, యాక్చువల్గా నాకు తెలుసు ఆయన నా కోసం ఇలాంటి వెలిగింపు కావాలి. అట్లనే దైవికమైన లేఖనాల గురించి దేవుడి ప్రజలు వెలిగించబడిన వాళ్ళు కేవలం తమ మనసులో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కాదు. వాళ్ళు ఊరకనే వన్నస్లోకి రాలా. వాళ్ళు చేసే ప్రతి పని ఊరకనే ఏదో క్రమశిక్షణకు సంబంధించిన విషయం కాదు. అది వెలిగించబడిన విషయం. అది మనకు అర్థమవుతే ఎంత నేర్పుగా ఉన్నారు అబ్బా వీళ్ళు. లోకమంతా పక్కగా ఉన్న వీళ్ళు మాత్రం తమకు వెలిగించబడిన ఆ వెలిగింపులో నుంచే ఉంటారు. ఇటువంటి గుంపులో నన్ను కూడా ఏం చేసావు? నువ్వు ఉంచావయ్యా. అందుకని నీకు థ్యాంక్స్, కృతజ్ఞతలు చెల్లించాలి. ఇప్పుడు నీ బలం అంతా ఎవరో తెలుసా? నీ చుట్టూ ఉన్న తేజోవాసులైన పరిశుద్ధులు. నీ బలం ఎవరంటే నువ్వు కాదు, నీకు తెలిసిన సీనియారిటీ కాదు, నీకు తెలిసిన పెద్ద తలంపులు, వాక్యం, టాలెంట్ ఇది కాదు. యాక్చువల్గా ఆయన నాకు అంటే మనందరికీ చెప్పేది ఏంటో తెలుసా? నీ చుట్టూ వ్యాపించున్న నేను, అది ఎవరంటే చుట్టూ ఉన్న నీ ప్రజల మధ్యలో. నిజానికి ఈ ప్రజలందరూ ఒకప్పుడు ఎవరో తెలుసా? పాపులు కదా. పాపం వచ్చి జీతం మరణాన్ని పోతుకునేవాళ్ళు, మోసుకుంటూ పోతున్నవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ప్రభువుని నమ్ముకోగానే వీళ్ళు చర్చ్లో చేర్చబడి దేవుడి యొక్క ప్రణాళికలోకి ఎంతో సామరస్యంగా తీసుకురాబడి దేవుడి యొక్క వెలుగును పొందుతున్నారు. యాక్చువల్గా వీళ్ళతో నేను వ్యాపించున్నాను యాక్చువల్గా. సో ఎవరి మధ్యలో నువ్వు ఉన్నావు. యాక్చువల్గా దీన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తులు చేయాలా, చెల్లించాలి. సమస్య ఏంటో తెలుసా? చాలా చర్చెస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వందనాలు కూడా చెప్పుకోరు. ఏం తెలుసా? వందనాలు కూడా చెప్పుకోరు. ఒకవేళ చెప్పిన పాస్టర్ గారు పెద్ద స్వామీజీలాగా మాట్లాడతారు. అవునా కదా? స్వామీజీలాగా మాట్లాడతారు. నాకు అది మళ్ళీ అర్థమవుతుంది. అసలు ఏంటబ్బా ఇంత గర్వం, అంటే గర్వం అని కదా, ఎక్కడిది ఈ టాలెంట్ ఎక్కడిది మీకు? యాక్చువల్గా ఎవరిస్తే వచ్చింది మీకు? నేను ఈరోజు చెప్పా ఒక ఆయనతో, నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు, భక్సింగ్ గారి గురించి నేను చాలా విన్నానన్నా, ఆయన వేరే సహవాసం. ఆయన చాలా చేశాడు, ఆయన విశ్వాసం ఉంచాడు, పక్కన వాళ్ళు కూడా విశ్వాసం ఉంచేలా చేశాడు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, వాస్తవానికి టికెట్లు బుక్ చేయమని చెప్పి రైల్వే స్టేషన్కి పంపించాడంట. ఆయన చెప్తాను నేను. టికెట్ బుక్ చేయమని చెప్పి స్టేషన్కి పంపించి ఎక్కడి నుంచి ఎక్కడికో బుక్ చేయమని చెప్పాడు. కానీ బుక్ చేయడానికి డబ్బులు ఇవ్వలేదంట. కానీ నువ్వు వెళ్ళి బుక్ చేయమని చెప్పాడంట. బుక్ చేయడానికి డబ్బులు ఇవ్వకపోతే బుక్ చేయడానికి వెళ్తాం మనం? అసలు లైన్లో కూడా నుంచో అన్నాడంట. యాక్చువల్గా లైన్లో కూడా నుంచున్నాడు. ఈ కౌంటర్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఆయన స్టిల్ ఈ దగ్గర డబ్బులు లేవు. ఇంకొక మనిషి ఉన్నాడు అని, కానీ ఇంకొక ఆయన వచ్చి యాక్చువల్గా మీరు భక్సింగ్ గారి తాలూకా అని అడిగి ఇంకో నీ ప్యాకెట్ దేవుడు నాకు సాయం చేయమని చెప్పాడు అని చెప్పి ఇచ్చేపోయాడంట. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళి బుక్ చేశాడంట. యాక్చువల్గా ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, యాక్చువల్గా ఆయన విశ్వాసం ఉంచి ఈ మనుషులను కూడా విశ్వాసం ఉంచేలా ఆయన బలవంత పెట్టాడని చెప్పాడు. ఎంత పెద్ద మాట కదండి ఇది. యాక్చువల్గా ఆయన విశ్వాసం ఉంచాడు, సరే దేవుడు నీకు ఇస్తాడులే అని ఒక కొట్టి మాట వీళ్ళు నమ్మలా యాక్చువల్గా. కానీ వీళ్ళు నమ్మేలాగా ఏం చేశాడు ఆయన వీళ్ళని బలవంత పెట్టాడు. యాక్చువల్గా అంటే ఆయన విశ్వాసం ఉంచిందని వీళ్ళు విశ్వాసం ఉంచే వరకు వీళ్ళని ఏం చేశాడు? లాగాడు ఒక మాటలు. అలా ఎంతమంది దేవుడు ఎంత విశ్వాసంలో పెద్దోళ్ళు అయిపోయారో లెక్కలేదు యాక్చువల్గా. సరే, ఆ విశ్వాసం ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దామంటే దేవుడు ఈ రోజుల్లో భక్సింగ్ గారు ఉన్నా ఎట్ట చేస్తారో మనకు తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే ఆ సీజన్ వేరే, ఈ సీజన్ వేరే. అది ఫిలడెల్ఫియా ఏజ్, అది ఈ సీజను లవోదికా ఏజ్. ఇది గుర్తుపెట్టుకోవాలా. అది ఫిలడెల్ఫియా సీజన్, ఇది లవోదిషా సీజన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎట్టుంటారు, లవోదిషా అంటే మాకు అంతా తెలుసు అనుకుంటారు. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద బిలీవర్స్ ఎప్పుడు ఎట్టుంటారంటే, మేము ధనవంతులం, మేము అంత రిచ్ పర్సన్స్, నో వెరీ వెల్, అన్ని విషయాలు మాకు బాగా తెలుసు ఇట్లా అనుకుంటారు. ఇట్టోళ్ళే మేము ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోద్ది అన్నట్టు మాట్లాడతారు. యాక్చువల్గా అసలు సంగతి ఏంటంటే, పెద్ద పెద్ద అరుపులు ఏడ్చే బెగ్గర్లను చూశారు మీరు ఎప్పుడన్నా? పెద్ద పెద్ద అరుపులు ఏడ్చే బెగ్గర్లు,
వాళ్ళకి ఏమైనా లోపల నుంచి సౌండ్ రాకపోతే ఇంకట్టిగా అరుస్తుంటారు వాళ్ళు. అరుతుంటారు తెలుసా? మీరు ఎప్పుడు చూడలేదా? పల్లెటూరులో ఉంటారు యాక్చువల్గా. వాస్తవానికి వీళ్ళు వస్తారు వచ్చి, అంటే ఇప్పుడు తగ్గారేమో నాకు తెలియదు కానీ యాక్చువల్గా వాళ్ళు వస్తారు కోపంతో అరుస్తుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకి దొరకాల్సింది దొరకకపోతే గట్టి గట్టిగా అరుస్తుంటారు. గట్టిగా అరిసిన ఈ బాధ తట్టుకోలేక ఏం చేస్తారంటే వేస్తారు. దేవుడి దగ్గర మనం అట్లా అరవవసరంలా. మనం ఎవరో తెలుసా? కుమారులు ఎంతో సామరస్యంగా నిబ్బరంగా ఒక మాట చెప్తూ చాలు యాక్చువల్గా. ఇది మనకు అర్థం అవ్వాల్సిన విషయం. పెద్ద పెద్ద అరుపులతో కేకలు బొబ్బలు పెట్టాల్సిన అవసరంలే. నీ దేవుడు చెవిటోడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. అరిసినంత మాత్రాన ఆయన వినబడిద్ది అనుకుంటే పొరపాటు. బైబిల్ చెప్పలేదా? దీర్ఘ ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు వింటారనుకుంటే మీకు పొరపాటే. మీరు ప్రార్థన చేసినప్పుడు చాలా చక్కగా వ్యాలిడ్ వర్డ్స్ మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడి ఎక్కువసేపు మాట్లాడినంత మాత్రం దేవుడు వింటారనుకుంటే పొరపాటు. మీ ఆత్మ దేవుడితో కలిసి ఉన్నప్పుడు ఆయనతో మీకున్న సహవాసం విషయంలో మీరు మాట్లాడే విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమేమో అర సెకండ్లో అటు ఇటు పోతాం, మన నోరు మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. అది దేవుడు వింటాడు అనుకుంటే ఎట్లా చెప్పండి యాక్చువల్గా? కళ్ళ ముందు మనుషులు చూడకుండా మనం మాట్లాడితే ఎట్లా చెప్పండి యాక్చువల్గా? సో విషయం అంతా ఒకటే. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనుషుల మధ్యలో మనుషుల సంగతుల్లో చాలాసార్లు వెలిగింపు లేకుండా వాళ్ళ అవసరాల కోసం ప్రార్థన చేయాలన్న సామర్థ్యాలను చూపించేటప్పుడు తెలియకుండా ఎట్టుంటారు, పెద్ద బెగ్గర్లా ఉంటారు. ఎట్టుంటారు వాళ్ళు? పెద్ద బెగ్గర్స్ అనమాట. అంటే ఎట్లుంటారు వాళ్ళు అంటే పెద్ద పెద్ద కేకలు, అరుపులు, బొబ్బలు. బైబిల్లో పెద్ద పెద్ద కేకలు పెట్టిన వాళ్ళు లేరా? బొబ్బలు పెట్టలేదా? ఎడవలేదా? ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక నిజమైన అవసరంతో ఉన్నారు. ఒక నిజమైన అవసరం విషయంలోనే ప్రార్థన చేశారు. నీకు మొర్ర పెడుతున్నాను ప్రభు అనే ప్రతి పాట వెనకాల క్రై అన్టు ద లార్డ్ అనే పదమే రాయబడింది. క్రై అంటే ఆడిబుల్గా, లౌడ్గా బయటకు వచ్చే వాయిస్ అనే రాయబడింది యాక్చువల్. సో విషయం ఏంటంటే, సో అట్లాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ అక్కడ నిజమైన అవసరం చేర్చబడింది. కానీ ఇక్కడ అట్లా అనిపించలే. మనం అట్లా ఉండవసరంలా. నిజమైన ఎరిగిన వాళ్ళమే మనం, లేదంటే దేవుడి చేత వెలిగించబడిన వాళ్ళమే. ఆయన ఎందుకు మన విషయాన్ని ఇలా డిలే చేస్తాడు, లేదంటే మనం ఎట్లా ఆయన అప్రోచ్ అయితే చాలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళమై ఉండడానికి కావాల్సిన ఏర్పాటు జరగాలి. చర్చ్ లైఫ్ ఎప్పుడు ఇలాంటిదే మనకు అర్థం అవ్వాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఇట్టటోళ్ళ మధ్యలో నన్ను కూడా నువ్వు వచ్చావయ్యా, నీకు వందనాలు. ఎంత పెద్ద ఒక మాటలో చెరగని ముద్ర. నేనేమంటున్నానంటే, పిల్లలు ఉన్నారు, 4 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నారు, 5వ సంవత్సరం ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? స్కూల్కి వెళ్తారా? అక్కడ ఎవరుంటారు తెలుసా? చాలామంది పిల్లలు ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? ఇల్లు నాదైనప్పటికీ కూడా నా లైఫ్ అంతా ఎక్కడ ఉంటుంది? స్కూల్లో ఉంటుంది, సహోదరుల మధ్య లేదా పిల్లల మధ్యలో ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు సొసైటీ అంటే ఇది, లేదా సమాజం అంటే ఇది అని అర్థం చేసుకుంటారు యాక్చువల్గా. వాళ్ళ లైఫ్లో వాళ్ళు అర్థం చేసుకుంటే, ఒకసారి ఏం జరిగిందంటే, మేనల్డ్ ఉన్నాడు. ఉంటే యాక్చువల్గా మేమందరం చర్చ్కి వెళ్తుంటాం కదా, వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కనపడ్డారు మధ్యలో. చాలా చిన్న వయసు అప్పుడు మాట్లాడి వాడు ఏం చేశాడంటే పలకరించాడు అవతల అబ్బాయి. పలకరిస్తే వీడు కూడా చాలా ప్రేమగా పలకరించినప్పుడు ఏమరా ఎవరు వాళ్ళు అని అడిగి, యాక్చువల్గా అంటే వాళ్ళు మా స్నేహితులు మాయా. యాక్చువల్గా మా స్నేహితులు మాయా అంటే మా ఫ్రెండ్స్ మాయా అంటారు. యాక్చువల్గా మీ ఫ్రెండ్స్ స్కూల్లో ఉండి బాగా సన్నిహితంగా ఉంటారని అంటే, అవును మాయా బాగా సన్నిహిత. వాళ్ళని దాచిపెడుతున్నాడు. ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాడు నా దగ్గర నుంచి వాళ్ళని ఏం చేస్తాడంటే ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాడికి అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది చాలా పెద్ద ఇంపార్టెంట్. చిన్నప్పుడు అట్ట కాదు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎత్తుకొచ్చేసాం వాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోయింది వాడికి. మన లైఫ్లో ఇది మనకు అర్థం అవ్వడం చాలా సింపుల్ కాదు, అది చాలా పెద్ద విషయం. దైవికమైన విషయంలో కూడా దేవుడి యొక్క మందిరంలో మన చుట్టూ ఉన్నటువంటి దేవుడి ప్రజల మధ్యలో తేజోవాసులైన పరిశుద్ధులు స్వాస్థ్యం అనే సంగతి అర్థమైనప్పుడు చాలాసార్లు వ్యక్తిగతమైన గ్లోరీ ఉండదు అసలు. అది ఎట్లా ఉంటుందంటే, ఓ లార్డ్ థ్యాంక్ యూ, నా చుట్టూ ఉన్న నా ప్రజలను బట్టి, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ బ్రాంచెస్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ రకమైనటువంటి షెపర్డింగ్ని బట్టి, ఈ కాపురత్వాన్ని బట్టి నీకు వందనాలు. లేకపోతే నేను చదివి అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. అది యాక్చువల్గా ఎవరు చెప్పాలి నాకు? నువ్వే తెలియకుండా నీ ప్రజలతో నాకు చెప్పిస్తూ ఉంటావు ప్రభు, నీకు వందనాలు. మనం అనుకుంటున్నారు లేదో, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవడమే. నేనేమి నేర్చుకోను, ఇప్పుడు చెప్తానే ఉంటాను కాబట్టి నేర్చుకొని అనుకుంటే పొరపాటు. ప్రతిదీ నేర్చుకుంటాను. మీకు తెలుసో లేదు, చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద అవమానాలు చేస్తున్నాం, మీకు తెలుసో లేదు. ఒక్క మాట పెద్ద అవమానం అయిపోతుంది. ఉదాహరణ చూడండి, ఏమనుకోబాకండి తల్లి, మైక్ ఇస్తే వీళ్ళు ప్రార్థన చేయరు, అప్పుడు ఏం చేయాలా? తప్పుగా అనుకోబాక, నేను వర్క్ అంటాడు యాక్చువల్గా. ఏం చేయాలా? వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోలేకపోయామే అనే బాధ యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది.
కదా, అవునా కదా? అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు, అక్కడ ఓడ్చుకోవడం పెద్ద కష్టం కానే కాదు. కానీ ఎందుకని నేను అర్థం చేసుకోలేకపోయాను యాక్చువల్గా వాళ్ళని నేను అనేది నా బాధ ఉంది యాక్చువల్. గుర్తుపెట్టుకోవాలి ఇదేంటి, వాళ్ళు మైక్లో ప్రార్థన చేయకూడదా? చేయాలి కదా. మైక్లో చేయాలనేది ఇక్కడ ఉద్దేశం కాదు, గట్టిగా చేయాలనేది అసలు విషయం, అవునా కదా? గట్టిగా చేయాలి యాక్చువల్. గట్టిగా చేయకుండా వాళ్ళు మైక్లో కూడా చేయకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? సో అందుకని గుర్తుపెట్టుకోవాలా మనం, ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతూ ఉండాలా. ఇలా అర్థం చేసుకోలేనప్పుడు ఏం జరిగిద్దంటే ఎందుకబ్బా ఇట్లా నేను ఇంకా ఆ విషయాన్ని చెప్పలేకపోయానా, లేకపోతే సరిగ్గా చేయలేకపోయానా అనే బాధ ఉంటుంది యాక్చువల్గా. నేను నా కోసం బాధపడుతున్నాను కాబట్టి ఎట్లా చేయమని నేను చెప్పట్లా. జస్ట్ నో ద థింగ్, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు యాక్చువల్గా. అట్లా చేసామా మనం ఇంకొకరు సహాయం చేసిన వాళ్ళు అవుతాం. నిజమే, అది ఒకళ్ళు కదా, అందరిలో ఉంది, నాలో కూడా ఉంది యాక్చువల్గా. మైక్ పట్టుకుంటే చాలు, మైక్ మాత్రం చూస్తా చెప్పడానికి మర్చిపోయేవాడు నేను, చెప్పడానికి మర్చిపోయేవాడు నేను. ఈ రోజు కూడా మైక్ని మర్చిపోతేనే వస్తుంది లోపల నుంచి బయటికి, లేకపోతే రాదు నాకు. ఈ కళ్ళజోడు పెట్టుకున్నారైనా కళ్ళజోడు పెట్టుకుని కళ్ళజోడు చూస్తూ ఉండేవాడు నేను. కళ్ళజోడు చూస్తాను, తలనొప్పి ఎక్కువైపోయింది నాకు. కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు చూస్తూ ఉండేవాడు నేను. నాకు అర్థమయ్యేది కాదు, ఇది ఒక పెద్ద పెద్ద టాస్క్ అయిపోయింది నాకు అసలు. ఎప్పుడైతే నేను నిజమైన పనిలో మునిగానో ఇది నాకు అర్థం అవ్వాల, ఎప్పుడైతే నేను నిజమైన భారంతో నింపబడ్డానో ఇది నాకు అర్థం అవ్వాల యాక్చువల్గా. సో అందుకని మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇంకొకరి కోసం మనం ఏదైనా చేయగలుగుతూ ఉండాలి. అట్లా చేయగలుగుతున్నప్పుడు మనం ఒక మెచ్యూర్డ్ అవుతాం యాక్చువల్గా. చాలాసార్లు మనల్ని మనం మోడిఫై చేసుకోవడం అనే పద్ధతిని మనం వదిలిపెట్టకూడదు ఎప్పుడు కూడా. చర్చ్ ఎప్పుడు ఎట్లాంటిదో తెలిసే, గడప దాటడం సరిగ్గా రాకపోతే గడప దాటమంటది, గడప దాటడం కూడా రాదా అంటది. గడప దాటిన తర్వాత ఇంట్లో సరిగ్గా తిరగకపోతే ఇంట్లో తిరగడం కూడా రాదా అంటది. ఇంట్లో తిరగడం రాదు కదా, సరిగ్గా ఒక ప్లేస్లో కూర్చోవడం నుంచోవడం చేత కదా అంటది. ఎప్పుడు అలాగే అంటది. కానీ ఇవన్నీ చేస్తున్నాం అంటే ఒకరోజు మనం ఎంత మెచ్యూర్డ్గా ఉంటుందో తెలిసే. బైబిల్ ఇప్పుడు ఇట్లాంటిదే, నీకు ఆ మాత్రం తెలీదా అనే పదమేమంటుంది యాక్చువల్గా. కానీ ఆకుంచి మనం ఎట్లా ఉంటుందో తెలుసా, మెచ్యూర్డ్ వన్స్ అయిపోతాం. అంటే అంత తెలిసిన వాళ్ళ అబ్బాయిలు అట్లా అయిపోతాం మనం. సో అందుకని మన చుట్టూ ఉన్నటువంటి ఈ విషయాల విషయంలో మనం మనకున్న స్థానాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉండాలా. అదే సమయంలో పైన ఉన్న విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తేజోవాసులైన అంటే దాని అర్థం వెలిగించబడిన ప్రజలు అని దాని అర్థం. మనం కూడా వెలిగించబడాలా. వెలిగించబడిన ప్రజల మధ్యలో మన స్థానాన్ని చూసి ప్రభుకి వందనాలు చెల్లించాలి. దయచేసి నీకు ఎంత వెలిగింపు ఉందనేది అది అంత గొప్పగా మనం చూపించుకోవాల్సిన అవసరం లే. మన చుట్టూ వెలిగించబడిన ప్రజలు ఉన్నారు కాబట్టి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పౌలు యొక్క భారం ఇక్కడ. సో దీన్ని బట్టి కూడా మనం ప్రభుకు వందనాలు చెల్లించాలి. సో వీటి గురించి కూడా మనం వందనాలు చెల్లించడానికి కావాల్సిన మైండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా. మనం రేపటి కోసం పరిచర్య కోసం విజ్ఞాపన చేద్దాం. తర్వాత మనకి నెక్స్ట్ వీక్ మనకు ఆదివారం ఏముందంటే యానివర్సరీ ఉంది దయచేసి. సో యానివర్సరీ ఉంది కాబట్టి దాని గురించి కూడా విజ్ఞాపన చేద్దాం. దేవుడు సాయం చేయాలి ఆ రోజు